అంటే సీఎం రేవంత్ రెడ్డి తను చెప్పేది ఏంటంటే తెలంగాణలో మేము ఇచ్చిన జాబులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం ఇవ్వలేదు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు పోస్టింగ్ ఆపండి, మాకు చదువుకోవడానికి టైం కుదరట్లేదు, కొద్దిగా తర్వాత వేయండి అన్నట్టుగా నిరుద్యోగులు అంటూ ఉన్నారని కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటారు. మీరేమో ఏమి ఇవ్వట్లేదు, ఒక్క జాబ్ కూడా ఇవ్వట్లేదు అని మీరు అంటా ఉన్నారు. ఏవి నమ్మాలి ప్రజలు? అబద్ధాలకి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక అబద్ధానికే మరో అబద్ధాన్ని సృష్టించగలిగే శక్తి ఉంది. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావా? ఫస్ట్ నోటిఫికేషన్ చూపెట్టు, ఉద్యోగాలు ఇవ్వడం కాదు. నోటిఫికేషన్ ఇవ్వకుండా నియామక ప్రక్రియ ఎట్లా పూర్తి అవుతుంది? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినావా? నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు నింపడం ఎట్లా నమ్మాలి ఎన్నో? కాబట్టి ఇప్పటికి 100 అబద్ధాలు చెప్పిండు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు. ఒక్క ఉద్యోగం కూడా 60,000 ఉద్యోగాలు లెక్క తప్పడం తప్పు. ఇంకోటి ఏంటంటే ఆయన మరొక అంశం ఏమంటుంటే దానికి అదనంగా ఇంకోటి జోడించి ఉద్యోగాలు వద్దని ధారణ చేస్తురట. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి ముఖ్యమంత్రికి. పోటీ పరీక్షల పైన నిల్ నాలెడ్జ్. ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే ఏ డిపార్ట్మెంట్లో ఎవరు ఉంటారన్న అంశం కూడా ఆయనకు అవగాహన ఉందో లేదా అర్థం కావడం ఒక పరిస్థితి ఉంది. రాష్ట్రంలో పరిపాలన అధోగతి పాలవుతుంది. ఈయన గనక ఇంకా ఈ 3.5 సంవత్సరాలు గనక ఈయనే ముఖ్యమంత్రి గనక ఉంటే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ మరీ ఇంకా దిగజారుతుంది. ఈ 5 ఏళ్ల కాలంలో ఏమి చేయకుండానే ముందుకెళ్ళిపోతారు. కనీసం మాకేమనుకున్నామంటే స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల ముందైనా ఉద్యోగాల ప్రకటన వస్తుందేమో, విద్యార్థులు ప్రిపేర్ అవుతారేమో, చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము భావించాము. కానీ సెప్టెంబర్ 5 తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఈలోగా మాకు ఏం ప్రకటనలు వచ్చే అవకాశం లేదు. నిరుద్యోగులని నిండా ముంచిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది ఎలాంటి తేడా లేదు. అబద్ధాల ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్న 5 ఏళ్ళు కాలం గడిపేస్తాడు. తీరా చూస్తే ఎవరు నాశనం అవుతారంటే అటు కాంగ్రెస్ పార్టీ నిండా ముండమోస్తుంది. తెలంగాణ పరిభాష చెప్పాలంటే ఇక తెలంగాణలో కాంగ్రెస్ అనేది ఇంక 20 ఏళ్ల దాకా రాకుండా ముండమోపడానికి రెడీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి. దాంతోపాటు రాష్ట్రం యొక్క మిగులు నిధులతో ఉన్న రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కేసీఆర్ దివాలా తీస్తే ఈయన మొత్తం ఇంకా పాదాపాతాలకు తీసుకుపోయే పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల లిస్టులో తెలంగాణ చేర్చడానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నారు.